హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం డాగ్ సినారియో బేస్డ్ క్వశ్చన్ అయితే మళ్ళీ మనం చెక్ చేద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ అనేది మనకి డెలాయిట్ ఇంటర్వ్యూస్ చాలా టైమ్స్ అయితే రిపీట్ అయితే అయ్యడం జరిగింది. ఓకే, సో ఈ రోజు యూజ్ చేయబోయే ఫంక్షన్ వచ్చేసి నేను ముందే చెప్పేస్తాను. మనం యూజ్ చేయబోయే ఫంక్షన్ యూజ్ రిలేషన్షిప్. ఓకే, సో ఈ యూజ్ రిలేషన్షిప్ ఫంక్షన్ మనకి అర్థం కావాలంటే ముందుగా మనకి యాక్టివ్ రిలేషన్షిప్ అంటే ఏంటో తెలియాలి, అండ్ ఆల్సో ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ అంటే ఏంటో కూడా ఒక అవగాహన అయితే ఉండాలి. ఓకే, సో బిఫోర్ దట్ మనం మన దగ్గర ఉన్న డేటాని అయితే ఒకసారి అబ్జర్వ్ అయితే చేద్దాం. ఓకే, సో ఆల్వేస్ మనం ఫస్ట్ డేటాని అయితే అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో చూడండి, మన దగ్గర వచ్చేసి 2 టేబుల్స్ ఉన్నాయి, డేట్ టేబుల్ అండ్ సేల్స్ టేబుల్. సో ఈ డేట్ టేబుల్లో మనకి డేట్ కాలం, ఇయర్, మంత్, డే ఇలా మనకి 4 కాలమ్స్ అయితే ఉన్నాయి. అండ్ సేల్స్ టేబుల్లో సేల్స్ ఐడి, ఆర్డర్ డేట్, షిప్మెంట్ డేట్, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ, రెవెన్యూ ఇలా మనకి సమ్ కాలమ్స్ అయితే ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, యాక్టివ్ రిలేషన్షిప్ అంటే ఏంటో తెలియాలి, అండ్ ఆల్సో ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ అంటే ఏంటో కూడా మనకి తెలియాలి. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్టయితే మనకు దగ్గర ఒక డార్క్ లైన్ గా ఒక రిలేషన్షిప్ అయితే ఉంది. సో దీనిని మనం యాక్టివ్ రిలేషన్షిప్ అంట. ఇంకోటి డాటెడ్ లైన్స్ తో ఒక రిలేషన్షిప్ అయితే ఉంది, దీనిని మనం ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ అయితే అంట. సో ఇప్పుడు వాట్ ఈజ్ యాక్టివ్, వాట్ ఈజ్ ఇన్యాక్టివ్ అంటే, సో మనం జనరల్ గా ఎప్పుడైతే పవర్ బిఐ డెస్క్టాప్ లోకి డేటాని ఇంపోర్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా డేటా మోడల్స్ లో ఆ కాలమ్స్ లో ఉన్న నేమ్స్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఒక రిలేషన్షిప్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఆ రిలేషన్షిప్ ని మనం యాక్టివ్ రిలేషన్షిప్ గా తీసుకుంటాం. ఓకే, సో ఈ యాక్టివ్ రిలేషన్షిప్ లో ఏ కాలమ్స్ ని మ్యాచింగ్ గా తీసుకున్నాయంటే ఆర్డర్ డేట్ అండ్ ఆల్సో డేట్ కాలం. సో ఇలా మనకి ఈ 2 కాలమ్స్ ని బేస్ చేసుకుని యాక్టివ్ రిలేషన్షిప్ గా అవ్వడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ ఎందుకు క్రియేట్ అయ్యింది అంటే, సో ఇదే సేల్స్ టేబుల్లో ఉన్న షిప్మెంట్ డేట్ అండ్ ఆల్సో ఇక్కడ డేట్ కాలం కదా. సో ఇక్కడ డేట్స్ ఉన్నాయి, ఇక్కడ డేట్స్ ఉన్నాయి. సో అందుకు మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ రిలేషన్షిప్ అయితే మొదలైంది. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ రిలేషన్షిప్ ని మనం ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ అయితే అంటాం. ఓకే, సో బై డిఫాల్ట్ మనం ఎప్పుడైతే వాల్యూస్ కానీ క్రియేట్ చేయాలి, ఐ మీన్ వాల్యూస్ ఆర్ విజువల్స్ ఏమైనా రప్పించాలి అనుకునేటప్పుడు బై డిఫాల్ట్ గా యాక్టివ్ రిలేషన్షిప్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని మన వాల్యూస్ అయితే వస్తాయి అనమాట. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ప్రెజెంట్ నేను జస్ట్ నార్మల్గా టోటల్ రెవెన్యూని తీసుకురావాలి అనుకుంటున్నాను. సో టోటల్ రెవెన్యూ అంటే ఏంటి, మనకి ఇక్కడ సేల్స్ టేబుల్ ఉన్న రెవెన్యూ అని కదా. సో ఈ 4 రికార్డ్స్ని కలిపి మనకు ఒక ఇన్పుట్ అయితే రావాలి. ఓకే, సో దానికి మనం ఒక మెజర్ని అయితే క్రియేట్ చేద్దాం. సేల్స్ టేబుల్, న్యూ మెజర్, టోటల్ రెవెన్యూ, టోటల్ రెవెన్యూ టోటల్ రెవెన్యూ ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ సేల్స్ టేబుల్లో ఉన్న రెవెన్యూ బ్రాకెట్ క్లోజ్ అండ్ గివింగ్ ఎంటర్. సో చూడండి, ఇప్పుడు మనకి టోటల్ రెవెన్యూ అనే మెజర్ అయితే క్రియేట్ అయింది. దీని వాల్యూ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో చూడండి, మనకి ఏం వాల్యూ వచ్చింది, 1150 అనే వాల్యూ అయితే మనకు వచ్చింది. సో ఈ వాల్యూ ఎలా వచ్చింది అంటే, బై డిఫాల్ట్గా ఉన్న యాక్టివ్ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని ఆర్డర్ డేట్ అండ్ డేట్, సో ఈ 2 డేటాని బేస్ చేసుకొని మనకి టోటల్ రెవెన్యూ రావడం అయితే జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూర్ ఏం అడుగుతారంటే, నాకు యాక్టివ్ రిలేషన్షిప్ నుంచి కాకుండా ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ నుంచి నాకు టోటల్ రెవెన్యూ కావాలి, లేదా నాకు టోటల్ రెవెన్యూ అనేది ఆర్డర్ డేట్ నుంచి కాకుండా షిప్మెంట్ డేట్ నుంచి కావాలని అడిగాడు అనుకోండి. షిప్మెంట్ డేట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్. ఓకే, సో నాకు ఇలా కావాలంటే, సో ఇలాంటి టైంలో మనకి ఎప్పుడైతే సిచ్యువేషన్స్లో ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ యూజ్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనకు ఉన్న ఒకే ఒక డాక్స్ ఫంక్షన్ వచ్చేసి యూజ్ రిలేషన్షిప్. ఓకే, సో దీన్ని మనం డెఫినేషన్గా చూస్తే, specifies the relationships to be used in a specific calculation as the one that exists between column name 1 and column name 2.
మనకి ఇంత ప్రొఫెషనల్‌గా అయితే అర్థం కాదు గానీ సింపుల్‌గా చెప్పాలంటే ఎప్పుడైతే ఇన్‌యాక్టివ్ రిలేషన్‌షిప్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైనా వాల్యూస్‌ని రప్పించాలి అనుకునేటప్పుడు ఈ యూజ్ రిలేషన్‌షిప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది అని అయితే వీడు చెప్తున్నాడు. ఓకే. సో, ఇప్పుడు మనం ఇన్‌యాక్టివ్ రిలేషన్‌షిప్‌ని యూజ్ చేసుకొని సో, చూడండి కాలమ్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. షిప్‌మెంట్ డేట్ అండ్ డేట్. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక మెజర్‌ని అయితే క్రియేట్ చేద్దాం బై యూజింగ్ ఇన్‌యాక్టివ్ రిలేషన్‌షిప్. ఓకే. సో, ఇన్‌యాక్టివ్ రిలేషన్‌షిప్‌ని యూజ్ చేస్తున్నందుకు మనం యూజ్ రిలేషన్‌షిప్ ఫంక్షన్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి. లేదు నేను నార్మల్‌గా క్రియేట్ చేయాలనుకుంటే మనం ఎటువంటి ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయకుండా జస్ట్ ఇలా సింపుల్‌గా సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇలా. ఓకే. సో, లెట్ మీ కాపీ దిస్ ఫస్ట్. సో, ఇప్పుడు నేను సేల్స్ టేబుల్ అనే న్యూ మెజర్ అయితే క్రియేట్ చేస్తున్నా. న్యూ మెజర్. సో, ఇక్కడ నేను రీనేమ్ ఇన్‌యాక్టివ్ రెవెన్యూస్. ఓకే. సో, ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేయాలి. క్యాలిక్యులేట్ ఎందుకు డిఫైన్ చేయాలి? అసలు క్యాలిక్యులేట్ అంటే ఏంటి? ఇవన్నీ మనం రాబోయే డాక్స్‌లో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బట్ ఈరోజు మాత్రం జస్ట్ క్యాలిక్యులేట్‌ని అయితే నేను సింపుల్‌గా యూజ్ చేస్తున్నా. క్యాలిక్యులేట్ అండ్ ఎక్స్‌ప్రెషన్. సో, ఎక్స్‌ప్రెషన్ వచ్చేసి సమ్ మనం ఆల్రెడీ కాపీ చేసాం కదా! సమ్ సేల్స్ రెవెన్యూ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూజ్ రిలేషన్‌షిప్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేయాలి. సో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! యూజ్ రిలేషన్‌షిప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనం ఇన్‌యాక్టివ్ రిలేషన్‌షిప్ ఉన్న కాలమ్స్‌ని బేస్ చేసుకొని డేటాని తీసుకోవాలనుకునేటప్పుడు మనం యూజ్ రిలేషన్‌షిప్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఓకే. కామా యూజ్ రిలేషన్‌షిప్. సో, చూడండి యూజ్ రిలేషన్‌షిప్ కాలమ్ 1, కాలమ్ 2. కాలమ్ నేమ్ 1 అంటే దాని అర్థం ఇన్‌యాక్టివ్‌లో ఉన్న కాలమ్ అనమాట. సో, ఇన్‌యాక్టివ్‌లో ఏమో మనకి సేల్స్ టేబుల్‌లో షిప్‌మెంట్ డేట్. ఓకే. సో, సేల్స్ టేబుల్‌లో షిప్‌మెంట్ డేట్, కామా కాలమ్ నేమ్ 2 డేట్ టేబుల్‌లో డేట్. ఓకే. సో, బ్రాకెట్ క్లోజ్. సో, ఇప్పుడు ఐయామ్ గివింగ్ ఎంటర్. సో, ఇప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుందో చెక్ చేద్దాం. సో, ఇన్‌యాక్టివ్ రెవెన్యూ. సో, చూడండి ఇప్పుడు కూడా మనకి సేమ్‌గా వచ్చిందనమాట. ఓకే. ద వాల్యూ షుడ్ బి ఆల్వేస్ సేమ్, సమ్‌టైమ్స్ ఆల్వేస్ సేమ్ ఆర్ సమ్‌టైమ్స్ వేరీస్ అనమాట. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డేటా. ఓకే. సో, ఇది ఈ విధంగా మనం యూజ్ రిలేషన్‌షిప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇన్‌యాక్టివ్ రిలేషన్‌షిప్స్ మధ్యలో ఉన్న వాల్యూస్‌ని యూజ్ చేసుకొని డేటాని అయితే ఇలా రప్పించొచ్చు. అండ్ ఆల్సో యాక్టివ్ రిలేషన్‌షిప్‌కి మనం సింపుల్‌గా జస్ట్ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో, అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే డాక్స్ సినారియో క్వెషన్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ మనం రేపు మరో డాక్స్ సినారియో బేస్డ్ క్వెషన్స్‌తో కలుసుకుందాం. థాంక్ యూ. సీ యూ. బై బై.